నన్ను రక్షించి బాబరాజు, వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు. నాకు వ్యతిరేకంగా రేపు కోర్టులో సాక్ష్యం ఇవ్వాలనుకున్నావు కదూ? నీలాంటి పిచ్చి కుక్కలు ఈ సమాజంలో తిరగకూడదు. ఏంటి? ఈ లెటర్ ఫస్ట్ ఇయర్ క్లాస్లో చదవమని చెప్పు. వెళ్ళు. ఓ దమ్మివరా. ఇప్పుడు మీకు దేని గురించి చెప్తున్నాను? సైట్ కొట్టడం గురించి సార్. చాలు నవ్వు 4 విధాలు చేటు. వెల్, టు బిగిన్ విత్. సార్ నోటీస్. ఎస్, లా చదువుతున్నప్పుడు మీరు నోటీసుల గురించి తెలుసుకోవాలి. సే లైక్ లీగల్ నోటీస్ అంటే లాయర్ నోటీస్. ఇంకా ఎన్నో రకాల నోటీసులు ఉన్నాయి. సచ్ యాజ్ షో కాజ్ నోటీస్, నోటీస్ ఆఫ్ కంటెంప్ట్, నోటీస్ ఆఫ్ కాన్ఫిస్కేషన్. పానకంలో ప్రకారం మధ్య నువ్వేమిట్రా? ప్రిన్సిపల్ గారు నోటీసా? లీడర్ గుమ్మస్తాలో ఉన్నాడు, ప్రిన్సిపల్ లేడు. సార్ సైలెన్స్. సార్ ప్రభాకర్ నోటీస్. ముందే చెప్పారవచ్చుగా. ఫస్ట్ అవర్ కట్ చేసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కరెక్ట్గా 10:30కి ఆడిటోరియం దగ్గరికి రావాలి. NB మగవాళ్ళు మాత్రమే. ప్రభాకర్. ఓకే, వెళ్ళండి బాబు. కాదు, నిజానికి ఇది ర్యాగింగ్ కాదు. నా ప్రాణ స్నేహితులారా, దయించి అన్యదా భావించద్దు. మీరందరూ ఫస్ట్ ఇయర్ లా స్టూడెంట్స్. అందమైన నల్లగౌనలు తెల్లలాసు వేసుకుని న్యాయమూర్తుల సన్నిధానంలో న్యాయాల గురించి ధైర్యంగా వాదించబోయే భావి న్యాయవాదులు. ఎస్, కాలేజీలో మనం ఈరోజు ఆఫ్రికన్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఆఫ్రికాలో భయంకర అడవుల్లో తెల్లదొరల బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి ఒంటి మీద బట్టలు లేకుండా 16,000 మంది అపూర్వంగా పోరాడా. మనందరం అదే ఆచరించబోతున్నాం. కమ్ ఆన్, రిమూవ్ యువర్ క్లోత్స్. రైట్, చాలరా వావరై వాళ్ళని హడలు పట్టుకో. ఊడిది. బ్రదరు, వాళ్ళందరూ చక్కగా ఓడదీశారు కదా, నువ్వు ఫోజు కొడుతూ స్టైల్గా చూస్తున్నావేంట్రా? ఓడదీరా. ప్రభాకర్ వచ్చి దుమ్ము దులిపే లోపు నువ్వు చొక్కా తీసేయడం మంచిది, లేదంటే కష్టాలే. ఓడదీరా. నీకేమన్నా చెవుడేమిట్రా? మమ్మల్ని మాత్రం ఓడదేయమంటారే? మీరు కూడా ఓడదేయండి. కొత్తగా కాలేజీలో చేరినప్పుడు మేము ఓడదీసాం. నువ్వెన్ని చెప్పినా మేము ఓడదేయం. ఏంట్రా, వీళ్ళకంటే నువ్వేమైనా పోటీగాడివా? విప్పదీయకుండా దాచుకున్నావు. ఓడదీబే. ఇంటికి లా కాలేజీలో ఇలాంటివి మామూలుగా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివన్నీ స్పోర్టివ్గా తీసుకుని చదువుకోవాలి. నన్ను ముట్టుకోక నామాలు కాకి అన్నట్టుగా ఉంటే ఇలాంటి గొడవల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. వాడు ఏం తప్పు చేశాడని అలా కేకలేస్తున్నారు? ఏం చేశాడో వాడిని అడిగి తెలుసుకో. నువ్వు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి గర్వము అహంకారం ఎక్కువగా ఉంటాయి, అందుకే ఇలా ఉంటారు. సావిత్రి, 30 సంవత్సరాలు కాలేజీలో ప్రొఫెసర్గా వెలగబెట్టాను. స్టూడెంట్ సైకాలజీ నాకు బాగా తెలుసు. లా కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ నువ్వు అనుకున్నట్టుగా పొగరబోతులేం కాదు. సాయి, వాళ్ళు అలా ర్యాగింగ్ చేశారు, నీ కాలేజీ అథారిటీస్కో కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది. ఇచ్చినా ఏం లాభం ఉండదు మావయ్య, వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోరు. వాళ్ళ మీద నీకు నమ్మకం లేదు కదూ? ప్రభాకర్కి భయపడుతూ మేమందరం చవటల్లా బతకాలంటారా?
భయం అనేది లేకపోతే వాడు చెప్పగానే ఒట్టి మీద ఉన్న పట్టాలని వడదీసి వాడి ముందు అప్పుడే పుట్టిన బిడ్డలా ఎందుకు ఉంచున్నావు? మగాడే పుట్టాక ధైర్యం ఉండాలి. నాకు చిన్న పని ఉంది. మా ఆవిడ పెళ్లి సందర్శన సినిమాకి టికెట్లు పట్టమంది. నేను ఆ సంగతి చూసొస్తా. ఆగండి ఆగండి ఆగండి, ఎవరు వెళ్ళదు. ఇక్కడ జరగబోయే డ్రామా మీరంతా చూడాలి. వీడు తెలుసా మీకు? వీడు సాయి కృష్ణ, బోల్డెస్ట్ న్యూ కమర్ ఆఫ్ ది ఇయర్. చూసారా ఆ మొహం ఎలా పెట్టాడు? క్యాంపస్ లో కొత్త యాంగ్రీ యంగ్ మ్యాన్. గడిచిన 5 సంవత్సరాల కాలంలో నా మీద ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ రాసి ఇవ్వడానికి ధైర్యం చూపించిన ద ఫస్ట్ స్టూడెంట్ హీరో. ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళకూడదు. ద గ్రేట్ సాయి కృష్ణ. బట్ట లేకపోతే ఎలా ఉంటాడో మీరు చూడద్దు. సాయి, ప్లీజ్ రిమూవ్ యువర్ క్లోత్స్. నీ బాడీ చూసి ఏ ఆడపిల్లైనా నిన్ను లవ్ చేయొచ్చు. ఆడవాళ్ళ కోసం ఈ స్పెషల్ షో. నిన్నట్లా తలతిక్కగా ప్రవర్తించావో వీళ్ళందరి ముందు నువ్వు చౌ దెబ్బలు తింటావు. ఏం చూస్తున్నారా? తప్పండి. ఏంటా? ఓహో, ఏంట్రా ఏంట్రా బచ్చా, పిల్లొచ్చిందా? చావకొట్టు వదిలేశాక హెల్ప్ చేయడానికి ఎంతమంది వచ్చారో చూసావా? ఉత్తర కుమారులు. నువ్వు చిరంజీవి సురేష్ గోపిలా గొప్పగా ఫైట్ చేస్తావు అనుకున్నాను. తండ్రులు తిన్నా కోపం ఇంకా తగ్గలేదే. మీరందరూ మగాళ్ళని చెప్పుకోకండరా. పండి, అందరూ పండి. ఒక కంప్లైంట్ రాసేవాడి మీరు, వాడిని పట్టుకొని చావబాది లాకప్లో వేస్తాం అని చెప్పే పొజిషన్ కాదు సార్ మాది. కాలేజీలో జరిగే దెబ్బలాట్లకి పోలీసులు ఏం చేయలేరని మీకు తెలుసుగా. దానికి ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇవ్వాలి. ఆయనకి అంత ధైర్యం ఏడిస్తే నేను ఎందుకు వస్తాను? అదే ప్రాబ్లం. మీరు ఈ విషయం గురించి కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వండి. సుపీరియర్స్ చెప్తే యాక్షన్ తీసుకుంటాను. వద్దులే, ఆయన సుపీరియర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ రావాలంటాడు. మళ్ళీ నేను ఈ లెటర్ చేత్తో పట్టుకుని ఐజీ గారి ఆఫీస్ చుట్టూ తిరగాలి. మీరిచ్చిన కాండక్ట్ సర్టిఫికేట్ వల్లే నాకు ఈ పోలీస్ ఉద్యోగం దొరికింది. కానీ నేనేం చేయను సార్, మీకు హెల్ప్ చేసే పొజిషన్లో లేను. వేరే ఏదైనా కేసులు ఇరికించి వాడిని పట్టుకొచ్చి మోకాళ్ళు ఎరగొడతాం అనుకున్నా ఛాన్స్ లేదు. ఆ ప్రభాకర్ చాలా పొగరబోతూ పలుకుబడినవాడు. జీబీకి రైట్ హ్యాండ్. జీబీ? జీబీ, జీ బాపిరాజు. మంత్రి గారు వచ్చారు, చైర్మన్ రూమ్ లో ఉన్నారు. ఓహో, టైంకి రావడం నేర్చుకున్నారే. చైర్మన్ రూమ్ లో కూర్చోకుండా కాన్ఫరెన్స్ హాల్కి రమ్మని చెప్పు మీ మంత్రి గారితో. చర్చ మొదలెడదాం. వద్దు, 50 రోజుల నుంచి సమ్మె జరుగుతుండగా ఇది 6వసారి చర్చలు జరగటం. ఇక్కడ మనం మీట్ అయింది చర్చలకి అయితే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ ఆన్ ది పాస్ట్. తొందరపడక జీబీ, నేను మాట చెప్తాను. నో, ఇందులో చెప్పడానికి ఏం లేదని మీకు తెలుసు. వర్కర్స్ డిమాండ్స్ ఇప్పుడు మీ ముందున్నాయి. అవి నెరవేరుస్తానంటే మనం మాట్లాడదాం, లేదంటే మీరు వెళ్ళిపోండి. ప్లీజ్. బోనస్ డిమాండ్ 4% తగ్గించడానికి వర్కర్స్ ఒప్పుకోనట్లయితే సమ్మె జరగకుండా చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. నేనేం చేయను? వేరే సుబ్బయ్య, మద్యపాన నిషేధంలో ఫెయిల్ అయిన మీ
చేపల బజార్లో ఉందే. మనం కాన్ఫరెన్స్లో ఉన్నాం జీబీ, అది మరవద్దు. నా మాటలు వినడానికి మీరు సిద్ధంగా లేనట్లయితే నేను ఇక్కడ ఉండడం వేస్ట్. కూర్చో సుబ్బయ్య, ఇది నువ్వు ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ కదా. అలా కోపంతో ఇక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోతే నువ్వు మంత్రి పదవిలో ఉన్నంత కాలం ఈ సమస్య తీరదు. ఒక పరిష్కారం నేను చెప్తాను. బోనస్ డిమాండ్ 2% తగ్గిస్తాం. మీరు వర్కర్స్కి ఇచ్చే డబ్బు రేపు క్యాష్ గానే అందజేయాలి. నో, అది వీలు కాదు. ఊరుకోండి, అభ్యంతరం చెప్పద్దు. సవ్యంగా ఈ సమస్య తీరిపోతే ఆ క్రెడిట్ మొత్తం నీకే వస్తుంది. ఒక పెద్ద పోరాటం కార్మిక మంత్రి సుబ్బయ్య చొరవ వల్ల ఆగిపోయిందని పత్రికల్లో రాస్తారు. ఓకే, అగ్రీడ్. పత్రికల వాళ్ళని పిలిపించాలి కంపెనీ గెస్ట్ హౌస్కి. వాళ్ళ ముందే అగ్రిమెంట్ జరగాలి. రండి. దీని పేరు కాలేజా? రాయలసీమ రాజకీయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. దెబ్బలాట్లు, దొంగలు, కత్తిపోట్లు. ఇక్కడ స్టూడెంట్స్ లో కొంచెం కూడా డిసిప్లిన్ లేకుండా పోయింది. త్వరలో ఇక్కడ మర్డర్లు జరిగినట్టయితే నన్ను మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టి పిలవండి. ఒక్కను నక్కను. నోర్బై లుక్ సాయికృష్ణ, ఈ పోరాటం వల్ల ఏదైనా అఘాయిత్యం జరిగితే యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఆ ప్రభాకర్ ఏదైనా చేసేలోగా నువ్వు ఆ కుర్రాళ్ళని కంట్రోల్ చేయి. డూ ఇట్. నా మాట వాళ్ళు ఎవరు వింటలేదు సార్. నేను వాళ్ళకి లీడర్ని కాను. నో, ఐ వోంట్ అలౌ సచ్ ఎక్స్క్యూజెస్. నాకు తెలుసు నువ్వే వాడు లీడర్. గో అండ్ స్టాప్ దెమ్. సార్, ప్రభాకర్ రంగంలో దిగాడు. శాలిటీ లేచిపోవడం ఖాయం సార్. సార్, నా కొంట్లో బావులకి సెలవు పెడతాను. పోరా. థ్యాంక్ యూ. ఆగరా. వెళదా? అయ్యో, ప్రభాకర్ని సస్పెండ్ చేయాలి. గుండాయిజం నశించాలి. ప్రిన్సిపాల్ న్యాయం చేయాలి. ప్రభాకర్ని సస్పెండ్ చేయాలి. గుండాయిజం నశించాలి. ప్రభాకర్ని సస్పెండ్ చేయాలి. గుండాయిజం నశించాలి. ఏరా, అందరినీ పొడిచే నిన్నే ఇంకో కుర్రాడు పొడిచాడా? అయ్యో, ఏం పర్వాలేదు. జేస్ బాగా రక్తం పోవడం వల్ల నీరసంగా ఉన్నాడు. దట్స్ ఆల్. వాడికి ఏం కావాలన్నా లోడ్ చేయొద్దు. వెళ్దాం. వస్తారా? థ్యాంక్ యూ సార్. వాడి పేరేమన్నా? సాయి కృష్ణ. సాయి కృష్ణ. ఐ వాంట్ హిమ్. నాకు వాడు కావాలి, వితౌట్ ఎనీ డ్యామేజ్. ఎవరు
సార్ మీరు? ఎవరైతే నీకేట్రా? ఎక్కడికి వెళ్తున్నారు? వాడు ఇంట్లో లేడు. వాడు కనపడకపోతే మేము మళ్ళీ వస్తాం, జాగ్రత్త. వాళ్ళ అన్నయ్య పేరు వెంకటేశ్వర్లు, ఎల్ఐసి ఏజెంట్. నాకు తెలీదు. నా అదృష్టం బాగుంది, నేను వాళ్ళ చేతులను తప్పించుకున్నాను. వాళ్ళు హాస్టల్లో అందరినీ సాగుకొట్టారు. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో, ఏ క్షణంలోనే వాళ్ళు రావచ్చు. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి పోను. గూండాలు వస్తే నన్ను చంపుతారు, అంతే కదా? నేను దేనికైనా రెడీ. సాయి, నా మాట విను. వాళ్ళకు దొరికితే నిన్ను ఖైమా చేస్తారు. దయించి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా ప్లీజ్. అలీ, ఎలాంటి డ్యామేజ్ లేకుండా తీసుకురామని చెప్పే కదరా. సాయి కృష్ణ, ముందు వెనుకలు ఆలోచించకుండా ఆవేశంలో తొందరపడ్డావు కదూ. పర్వాలేదు. నిన్ను చూస్తూ ఉంటే నా చిన్నతనం గుర్తొస్తోంది. 20 సంవత్సరాల క్రితం ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ఒక రాజకీయ నాయకుడిని చంపేసి పారిపోయి మాఫియా గ్యాంగ్ అండతో ఈ లెవెల్కి ఎదిగాను. మా వాళ్ళు చెప్పినప్పుడు నీ మీద జాలి కలిగింది. ప్రభని వాణ్ణి నువ్వు పొడిచినప్పటికీ విరోధం అనుకోలేదు. నా వాడివని పిలిపించాను. ప్రభా, నువ్వు సాయం క్షమించాలి. నువ్వు ఫైనల్ ఇయర్ వాడిగా వీడు మనకు కావాలి పార్టీకి. ఇక నుంచి కాలేజీలో నువ్వు వీడిని లీడర్ని చేయాలి, నిన్ను నేను చేసినట్టుగానే. రాజకీయ నాయకులకు విద్యార్థులే వెన్నుముక లాంటి వాళ్ళు. ప్రభా, ఉడుకు రక్తం ఉరుకలు వేసే మీలాంటి ధైర్యవంతుల్ని కంట్రోల్ చేయడానికి నేనే ఉండాలని పార్టీ అభిప్రాయం. నేనంటే అంత నమ్మకం వాళ్ళకే. మా వాళ్ళు మీ ఇంటికి వచ్చి బాగా గొడవ చేశారు. అది పట్టించుకోవద్దు. వీళ్ళు నీతో మీ ఇంటికి వస్తారు, క్షమాపణ అడుగుతారు. వెళ్ళండి. సాయికృష్ణ అన్నయ్య హరికృష్ణ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని మన వాళ్ళు నాతో చెప్పారు. అతన్ని మంచి చేసుకోవాలి, వద్దా? వీళ్ళు ఎందుకు వచ్చారు? మావయ్య, వీళ్ళు క్షమాపణ అడగడానికి వచ్చారు. వద్దు, ఇలాంటి పెద్ద మనుషులందరూ నాకు క్షమాపణ చెప్పకూడదు. సార్, అది చాలు. ఈ నక్క వినయాలు నా దగ్గర చూపించొద్దు. వెళ్ళండి. వీళ్ళు ఇప్పుడు నీకు స్నేహితులయ్యారు కదూ. బజార్ గోండాల్లా ఇంట్లో దూరి వీళ్ళందరూ నానా గొడవ చేశారు. నిన్ను వెతుక్కుంటూ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి నా ముందే దాన్ని జుట్టు పట్టుకుని అవమానించిన చేతకాన్ని చావటలా చూస్తూ ఊరుకున్నాను. నోరు మెదపలేదు. నీ వల్లే. నిన్నింట్లోంచి బయటకు పోమని నేను చెప్పను. ఉంటావో వెళ్తావో నువ్వే తేల్చుకో. సాయి,
నలుగురు సపోర్ట్ వల్లే మీరు ఈ పదవిలో కొనసాగుతున్నారని కొందరు అంటున్నారు. అది ప్రతిపక్షాల పగటి కళ. సార్, ప్రతిపక్షాలు కాదు, మీ పార్టీలో ఉన్న గ్రూప్ వాళ్ళే అంటున్నారు. మిత్రపక్షాల వాళ్ళు కూడా అలాగే అంటున్నారు. మా పార్టీలో గ్రూపులు ఉన్నాయా? అలా ఉన్నట్టుగా నాకు తెలియదే. పైగా మిత్రపక్షాలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తాయని నాకు నమ్మకం లేదు. పత్రికల్లో వచ్చింది. పత్రికలు ఎప్పుడూ నిజాలు రాయవు కదా. పత్రికలు అలా అవమానించదు సార్. ఏంటి బాలకృష్ణ, నేను ఎన్ని రకాల పేపర్లు చూసుంటాను. 30 ఏళ్ళు పార్టీ పేపర్కి సంపాదకుడిగా ఉన్నాను నేను. నాకు తెలియదా ఈ పేపర్ వాళ్ళ రాతలు ఎలా ఉంటాయో? నాకు నువ్వేం కొత్తగా చెప్పొద్దు. సార్, గున్నాథం, ఇది ముఖ్యమంత్రి పెట్టిన ప్రెస్ మీట్. పార్టీ విషయాలేవి ఇక్కడ తేవద్దు. అవన్నీ పార్టీ ప్రెసిడెంట్ గారిని అడిగితే ఆయన జవాబిస్తారు. నాకు సంబంధించినంత వరకు ఎటువంటి గ్రూపులు లేవు. ఈ గ్రూపులు ముఠాలు అంటూ విని విని విసిగెత్తిపోయింది. నేను అసలు తెలుగువాడినే కాదని రాసినా పర్వాలేదు. ఏమిటి విషయం? గ్రూపుల విషయం అయితే దయించి నన్ను అడగద్దు. నో సార్, పోలీస్ ఆఫీసర్ హరికృష్ణ గురించి. నీకెన్నిసార్లు చెప్పినా నీ తొందరపాటు మానుకోబెట్టి హరికృష్ణ. నువ్వు అనవసరంగా ఆ లారీని ఎందుకు పట్టుకున్నావు? సార్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. సారీ సార్, ఇట్స్ మై డ్యూటీ. మన రాష్ట్రంలోకి మద్యాన్ని అక్రమంగా రవాణా చేయడం నేరం. ఇట్స్ అ క్రైమ్. నేరాలు జరగకుండా చూడటానికి, చట్టాన్ని పరిరక్షించడానికి గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది. అంతేకాని రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండడానికి కాదు. మన దేశంలో ఎందరో మంత్రులు, నాయకులు, పారిశ్రామికవేత్తలు రకరకాల కుంభకోణాల్లో ఇరుక్కున్నారని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రతి పౌరుడికి తెలుసు. ఐ డోంట్ కేర్ దిస్ పొలిటీషియన్స్. రోజుకో డ్రెస్ వేసుకొని కేసులు పట్టుకుంటే ఉద్యోగంలో ఎక్కువ రోజులు ఉండరు. షట్ యువర్ మౌత్. నాయకులకి, అధికార వర్గాలకి ఆడవాళ్ళని అప్పగించి ఈ ఉద్యోగంలో చేరిన నువ్వు నా ఉద్యోగం గురించి మాట్లాడద్దు. మిస్టర్ హరికృష్ణ, సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి. ఓహో, నేర్చుకోవడానికి గోరుముద్ర తినే పిల్లాన్ని కాను. నా సర్వీస్ లో ఒళ్ళు ముగ్గురు బతికే ఇలాంటి అమ్మలకల్ని ఎందరినో చూశాను. ఓవే. మిస్టర్ హరికృష్ణ, యూ విల్ బి సస్పెండెడ్. సార్, హరికృష్ణ గారు మన డిపార్ట్మెంట్ లో చాలా సిన్సియర్ ఆఫీసర్. తొందరపడి ఆయన మీద మీరు యాక్షన్ తీసుకోవడం మంచిది కాదు. డామ్ ఇట్, ఈ ఫోన్లతో చచ్చిపోతున్నాను. నీ సస్పెన్షన్ గురించి అయి ఉంటుంది. ఇప్పటి వరకు ఇది 5వ ఫోను. నేను మాట్లాడతాను. హలో. ఐఎమ్ సారీ హరికృష్ణ, యు ఆర్ సస్పెండెడ్. ఉద్యోగం ఉన్నా ఊడిపోయినా నేనేం దిగులు పడినా పైనున్న భగవంతుడికే నేను భయపడతాను. మన దేశంలో అధికారుల మీద రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఎక్కడైతే ఉండవో మాలాంటి వాళ్ళు అక్కడే గౌరవంగా బతుకుతారు. ఆ రోజులు వస్తాయని నాకు గట్టి నమ్మకం ఉంది. బాయ్. హరికృష్ణ చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్. అతని మీద మాకు నమ్మకం ఉన్నందువల్లే బోర్డర్లో వేశాం. ఏం సార్, అలాంటి ఆఫీసర్ని ఎందుకు సస్పెండ్ చేశారు? మీరా మీనన్. ఓకే సార్, టన్నుకి $410 రేటుకి ఫుడ్స్ కంపెనీ నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవాలనుకున్నప్పుడు అంతకంటే తక్కువ రేటుకి పామాయిల్ ఇవ్వడానికి మిగతా కంపెనీలు అంగీకరించే కదా. ఈ ప్రశ్నకి నేను అసెంబ్లీలోనే సమాధానం చెప్పాను. వేరే ఏ కంపెనీ తక్కువ రేట్ కోట్ చేయలేదు. సీఎం గారు ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళే టైం అయింది కనుక ఎక్కువ ప్రశ్నలు వేయద్దు. సార్, నా డౌట్ తీరనే లేదు. అబద్ధం చెప్తున్నట్టుంది మీరు. ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాం. ఉన్నాయి సార్, ఆధారాలున్నాయి. ఇది పామాయిల్ టన్ను 400కి ఇస్తామని కమాల్ ఎక్స్పోర్టర్స్ గవర్నమెంట్ రాసిన లెటర్. ఇదిగో ఇంకా ఉన్నాయి.
ఇది కలకత్తా తాతాజీ ఏజెన్సీస్ లెటర్. టన్ను $380 రేటుకి పామాయిల్ సప్లై చేస్తామని ఇచ్చిన ఆఫర్. ఓ మహా తెలివిగా ఆర్గ్యూ చేస్తున్నావు. బట్ ఈ లెటర్స్ అనే కరెక్ట్ ఎలా నమ్మగలం? చెప్తాను సార్, మీకు తీరుబడి ఉంటే రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు మీ టేబుల్ మీద నా ఫైల్ నంబర్ AP FM P2016/96లో ఈ లెటర్స్ తాలూకు ఒరిజినల్స్ ఉన్నాయి. ఉండొచ్చు, అయినా వాళ్ళు పంపించిన శాంపుల్స్ బాగా లేవని మేము రిజెక్ట్ చేశాం. సారీ. కమల్ తాతాజీలు ఇచ్చిన శాంపిల్స్ లో లోపం ఏమీ లేదంటూ గవర్నమెంట్కు పంపించిన ల్యాబ్ రిపోర్ట్ ఇది. కుంభకోణం జరిగిందని తెలిపోయిందిగా, దీని గురించి మీరేమంటారు సార్? ఆధారాలు పరిశీలించి గవర్నమెంట్ సరైన సంజాయిషి ఇస్తుంది. వెయిట్ అంటిల్ దట్. సార్, ఇంకో చిన్న ప్రశ్న. ఇప్పుడున్న ఎక్సైజ్ మంత్రి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ హరికృష్ణ సస్పెన్షన్ కి మూలకారకుడని రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మీకు ఒక లెటర్ రాశారట కదా? ఎస్, ఆ విషయం గవర్నమెంట్ పరిశీలిస్తోంది. జిమ్మీ, ప్రెస్ కాన్ఫరెన్స్ కి నువ్వు కూడా వచ్చుండాల్సింది. నేను ఎలా ప్రశ్నలు వేశానో నువ్వు చూసేదానివి. ముఖ్యమంత్రి గారే తెల్లమొహం వేశారు. ఆ? ఏంటమ్మా, ఇవాళ త్వరగా ఆకలిస్తుందా? ఇప్పుడే తెస్తానండు. జిమ్మీ, ఏంటమ్మా? ఆ? బాపిరాజు గారు ఉన్నారా? ఉన్నారు. వెళ్ళండి సార్. పెట్రోలు వంట గ్యాసు ధరలు పెంచారా? దానికి నన్నేం చేయమంటావు? సర్లే, నాకు ఇప్పుడు బోల్డ్ పనులు ఉన్నాయి, తర్వాత ఫోన్ చేస్తాలే. రావయ్యా, ఏమిటి విశేషాలు? నేను విశేషం లేకుండా రానుగా ఓ చిన్న గొడవ వచ్చి పడింది. కనిపించిన రామన్న గురించి, మేము క్లోజ్ చేసిన సర్వరాయుడు కేసు గురించి డీటెయిల్స్ కావాలని నిన్న సాయంత్రం ఒక లేడీ రిపోర్టర్ స్టేషన్కి వచ్చింది. ఆవిడ వచ్చినప్పుడు నేను స్టేషన్లో లేను. ఏసే కొత్తవాడు. ఏదో ఇంగ్లీష్ పత్రిక పేరు చెప్పగానే ఆవిడ చాలా గౌరవించట. కూర్చొని కూడా కూర్చోమన్నట్ట. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాట. నా పీకెన్కి వచ్చేటట్టుంది. నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు రూలింగ్ పార్టీ కూడా మారిందే. నీ ఉద్యోగం ఏం ఊడిపోదులేవయ్యా, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను చూసుకుంటాగా. ఎస్ సార్. నేను ముందే చెప్పా కదా, రైడ్ జరిగినప్పుడు అనవసరమైన ప్రశ్నలన్నీ అడుగుతూ కెమెరా పట్టుకుని ఒక అమ్మాయి వచ్చిందని. ఇదే ఆ అమ్మాయినేమో. మీరా చాలా డ్యామేజింగ్గా రాసిన పేపర్లో చూసావా బాబురాజు? ఆ అమ్మాయి మీద మనం పరువు నష్టం దావా వేస్తాను. దాని గురించి వర్రీ అవ్వకు, నీకు తెలుసుకో బుచ్చయ్య, ఏ పత్రిక అయినా ఒక ఏడాదికి మించి ఉండదు. అంటే మనం నోరు మూసుకోరుకోవాలి, అంతేనా? ఇది అలా వదిలిపెట్టే మ్యాటర్ కాదు. పార్టీలో ఉన్న ప్రముఖ వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్లు రాస్తే ఎలా? ఒక ప్రత్యేక సిద్ధమైనటువంటి పార్టీకి ఇది అవమానం. ఏంటి రెడ్డన్న, ఏం ప్రత్యేక సిద్ధాంతం? ఎన్నికల్లో అడ్డమైన పార్టీలతోటి పొత్తులు పెట్టుకుని దొంగ ఓట్లు వేయించి గెలవాలనే సిద్ధాంతమా? చచ్చే చెడి ఎలాగో గెలిచాక డబ్బు సంపాదించడం అనే సిద్ధాంతమా? మంత్రి పదవి అనేది ప్రతి మనిషికి కామధేనువు, కల్పవృక్షం. ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? ఇదే మీతో వచ్చిన గొడవ. ఎవడైనా నిజం చెప్తే క్రమశిక్షణ లేదు, పార్టీ వ్యతిరేకత అంటారు. రెడ్డన్న, ఇక్కడ జరుగుతున్న ఈ కమిటీ సమావేశం కంటి తుడుపు కోసమని నాకు తెలుసు, నీకు తెలుసు. ఈ ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? నేను చెప్పదలిచింది నా మనసుకు న్యాయం అనిపించింది. నేను మీకు రాసిన లెటర్లో స్పష్టంగా ఉంది. యాక్షన్ కమిటీకి మీ జవాబు తృప్తిగా లేనందువల్లే ఈ మీటింగ్. కాఫీ కొట్టి బియ్య పోసైన కొడుక్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో 6,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం, బావమరిది పేరుతో చిట్ ఫండ్ కంపెనీ, బినామీ పేరుతో షేర్లు, 5 లక్షలు 100 కాసుల బంగారం, మారుతి కారు ఇచ్చి పెద్ద కూతుర్ని మాజీ సీఎం కొడుక్కిచ్చి పెళ్లి చేసావు. చిన్న కూతుర్ని విదేశాలకు పంపించి కంప్యూటర్ కోర్సు చదివిస్తున్నావు. రెడ్డనా, నీ బతుకంతా నాకు తెలియదనుకోకు. నీ అవినీతి సంపాదన గురించి నేను కంప్లైంట్ ఇస్తాను. నీకు మగతనం ఉంటే అప్పుడు ఏర్పాటు చేయ యాక్షన్ కమిటీ మీటింగ్. రెడ్డన్నా, నన్ను దెబ్బ కొట్టాలని ఎప్పటి నుంచో నువ్వు ప్రయత్నిస్తున్నావు. నాకు తెలుసు నీ బలహీనత. రెడ్డన్న అని పేరు పెట్టి పిలవటం కంటే గౌరవంగా సార్ అని పిలిపించుకోవటం నీకు ఇష్టం. నిన్ను మంత్రి గారు అని పిలవాలి. వాటి బాపిరాజ్ చస్తే అలా పిలవడు. ఈ ముఠా రాజకీయాలు సాగించడానికి నీ తెలివి చాలదు. దౌర్జన్యాలకి దొమ్మిలకి నువ్వు దిగలేవు.
బట్ ఈ బాపిరాజుకి హత్యలు చేయటం వెన్నతో పెట్టిన విద్య. నువ్వు రెడీ అంటే మనం ఫైట్ చేద్దాం. ధైర్యం ఉంటే నా మీద యాక్షన్ తీసుకో. నో, నా మీద యాక్షన్ తీసుకోవడానికి నీకు కలేజా లేదు. నీకు ఎసరు పెడతానన్న భయం నాతో పెట్టుకోకరెడ్డన్నా. ఇక మనం చర్చించాల్సింది ఏం లేదుగా, ఇళ్ళకి వెళ్దాం. విత్ యువర్ పర్మిషన్, నేనెవరో తెలుసుగా. నా గురించి రాసిన ఆర్టికల్ భలే బాగుంది. ఎరగెంట్, బ్రూటల్, కోల్డ్ బ్లడెడ్, అప్కమింగ్ డాన్, ది ఇన్విజిబుల్ ఫోర్స్ బిహైండ్ మెనీ పొలిటికల్ మెసకర్. మంచి బిరుదులు ఇచ్చావు నాకు. దురహంకారంతో విర్రవేగే హిరణ్యకశిపుడు, రాష్ట్రంలో జరిగే రాజకీయ హత్యలకు కారకుడైన నరకాసురుడు. నేను మనిషిని కాదు రాక్షసుణ్ణంటావు కదూ. టు బి ఫ్రాంక్, ఐ లైక్ ఇట్. పురాణాలు కూడా బాగా చదివేవే. మీరా, నీ చేత రాయించి నా జీవిత చరిత్రను పబ్లిష్ చేయించాలనుకుంటున్నాను. ఏదైనా ఒక వారపత్రిక ఇస్తాను, లేదంటే నేనే బుక్ ప్రింట్ చేసి కొత్తగా వచ్చే నాయకులకి కానుగ్గా ఇస్తాను. వాట్ యు వాంట్? రాజకీయాల గురించి తెలియని ప్రజలు మన దేశంలో ఎందరో ఉన్నారు. జీబీ జీవిత చరిత్ర వాళ్ళందరూ చదవాలి. దేవతలు లాంటి వాళ్ళే నాయకులు కూడా. ఒక చేత్తో వరాలిస్తున్నప్పటికీ మరో చేత్తో ప్రళయాలు భూకంపాలు సృష్టిస్తున్న దేవతలకి మనం భయపడతాం కదా. అదే విధంగా మనసులో ఒక పక్క నాయకులను ఆరాధిస్తున్నప్పటికీ మరో పక్క వాళ్ళు చేసే అక్రమాలకి భయపడాలి. ఇప్పుడు నీ మొహంలో కనిపిస్తోంది భయం, ఓ రకం ఫియర్ కాంప్లెక్స్. వద్దు, భావం మార్చొద్దు. నా పగవాళ్ల మొహాల్లో ఈ భయం నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను. షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం నా చేతిని తాకినప్పుడు పాములు జెర్రులు పాకిన గగురుపాటు భయం నా పార్టీ నాయకులు మంత్రుల మొహాల్లో నేను బోలెడు సార్లు చూశాను. నీకు తెలుసా మీరా, దేవుడు మనకిచ్చిన విలువైన మాదక ద్రవ్యం ఏమిటో తెలీదా? పవర్, అధికారం. అధికారమే భగవత్ సృష్టిలో అమూల్యమైన మాదక ద్రవ్యం. ఫెరోషియస్, దుర్మార్గుడు. నువ్వు నాకిచ్చిన ఇంకో 2 మంచి బిరుదులు. ఫెరోషియస్ అన్న మాట మొదట నేను చదివింది డాబర్మెన్ జాతికి చెందిన కుక్కల గురించి రాసిన ఒక ఆర్టికల్. పత్రికలో నువ్వు రాసింది చదవగానే అద్దంలో ఓసారి నా మొహం చూసుకున్నాను. ఓవేళ కర్మగాలి నా మొహం డాబర్మెన్ కుక్క మొహంలా ఉందేమోని. ఏంటో రిలాక్స్డ్ వాటేసా. బోరుగా ఉంది కదా. సారీ, ఒక్క మాట చెప్పడానికి వచ్చాను. ట్యాంక్ బండి దగ్గర దొరికిన 3 అజ్ఞాత శవాల వెనుక నా హస్తం ఉందని రాసేవుగా. 4వ శవం దొరికినా కూడా నన్నేం చెయ్యలేరు. See you. నెల్లూరులో టియర్ గ్యాస్, విజయవాడలో లాఠీ చార్జ్, గుంటూరులో పోలీసులకి విద్యార్థులకి దెబ్బలు. రాజధాని ప్రశాంతంగా ఉంది. అంటే హైదరాబాద్లో పోరాటమే లేదు. సిగ్గులేదా ప్రభాకర? మీకు తెలుసుగా ప్రొఫెషనల్ స్టూడెంట్స్ నేచర్. బంధులకి పోరాటాలకి వాళ్ళు రారు. నీ బొంద. స్టూడెంట్స్ గురించి నాకు చెప్పకరా. మేకని ఎరగా వేస్తే పొదలో దాక్కున్న పులి కూడా బయటకు వస్తుంది. రే ప్రభా, కాలేజీ క్యాంపస్లో నినాదాలు చేయటం వల్ల, నిరాహార దీక్షలు చేయటం వల్ల, ప్రిన్సిపాల్ని బెదిరించడం వల్ల ఏం లాభం లేదు. పోరాటాన్ని పబ్లిక్లోకి తేవాలి. పబ్లిక్ సింపతి ఉంటేనే ఏ పోరాటమైనా సక్సెస్. ఎటువంటి కారణం లేకుండా మనం దౌర్జన్యానికి దిగడం అంటే ఏమిటయ్యా కారణం? ఒక పోరాటం ఏదైనా ప్రారంభించాలంటే ఆటం పంపడాలా? అక్కర్లేదు. అరే, విద్యార్థుల పోరాటం అంటూ ఎన్ని దురంతాలు చేసినా ఎవ్వరికీ ఉరిశిక్ష వేయరు. నాకు కావాల్సింది ఒక్కటే, రేపు హైదరాబాద్ దద్దరిల్లాలి. గో హెడ్. ప్రైవేట్ పరం చేయొద్దు, విద్యార్థులకు అన్యాయం చేయొద్దు, ప్రభుత్వం నిర్ణయం మారాలి, అందాక పోరాటం సాగిస్తాం. ప్రైవేట్ పరం చేయొద్దు.
విద్యార్థులకు అన్యాయం చేయొద్దు. ప్రభుత్వం నిర్ణయం మారాలి. అందాక పోరాటం సాగిస్తాం. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్. చదువులు వ్యాపారం చెయ్యొద్దు. విద్యార్థులకు అన్యాయం చెయ్యొద్దు. ఆగదు ఆగదు పోరాటం. అంతిమ విజయం మాదేనండి. ప్రాణాలైనా ఇస్తాము. ప్రభుత్వాన్ని ఎదిరిస్తాం. న్యాయం కోసం పోరాటం, ధర్మం కోసం పోరాటం. స్టూడెంట్స్ యూనియన్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. చెయ్యొద్దు 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 చెయ్యొద్దు. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. టైం ఎక్కువగా లేదు, మీరేమడుగుతారో అడగండి. సార్, స్టూడెంట్స్తో చర్చించమనే గవర్నమెంట్ నిర్ణయం. ఆ నిర్ణయంలో మార్పు లేదు. పోరాటం సాగించడానికి గవర్నమెంట్తో సంప్రదించలేదుగా, మరెందుకు చర్చ? ఈ గవర్నమెంట్ బాధ్యతల నుంచి తప్పించుకుంటోందా? లేదు. బాధ్యతారహితంగా ఏవేవో రాసి ఈ పోరాటాన్ని పెంచింది పత్రికల వాళ్లే. దీని గురించి సంపాదకీయాలు కూడా రాశారు. రిటైర్ అయిపోయి పని లేకుండా తిరుగుతున్న మెడికల్ కాలేజీ లెక్చరర్లు బాగా పురెక్కించారు. కాలేజెస్ని ప్రైవేట్ పరం చేద్దామా అని ఆలోచిస్తుండగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మీ పత్రికల వాళ్ళు ప్రచారం చేశారు. ఈ సమస్య ఇంతవరకు వర్కింగ్ కమిటీలో చర్చకు రాలేదు, క్యాబినెట్ పరిగణించలేదు. అంటే గవర్నమెంట్ నిర్ణయించలేదని రాయొచ్చా? రాయండి. 2 వారాలకు ముందే ఈ విషయం తెలియజేస్తే ఈ పోరాటానికి అవకాశం ఉండదుగా? 2 వారాలకు ముందు ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడలేదు. ఒక్క విషయం మీకు నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. విద్యార్థులు సాగించే పోరాటం నేటి నుంచి కాలేజీ ఆవరణలో సాగిస్తే ప్రాబ్లం లేదు. బయటకు వచ్చి ప్రజా జీవనానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించినట్టయితే చేతులు కట్టుకుని చూస్తూ చూడటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎలాంటి బలప్రయోగం చేసైనా పోలీసులు ఆ పోరాటాన్ని నడుస్తారు. ప్రొఫెషనల్ కాలేజెస్ ని ప్రైవేట్ పరం చేయాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదని క్లియర్ గా తెలిసాక ఈ పోరాటం సాగించడంలో అర్థం లేదు. అర్థం ఉంది. ముఖ్యమంత్రి గారు ఓదార్చడం కోసం 4 మాటలు అనగానే సమస్య తీరిపోలేదు. కాలేజీలు ప్రైవేట్ పరం చేయమని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. చేస్తామని చెప్పలేదుగా. ఇప్పటికే ఫైనల్ ఇయర్ వాళ్ళ పరీక్షలు 3 సార్లు పోస్ట్ పోన్ అయ్యాయి. పోలీసులు లాఠీ చార్జ్ వల్ల ప్రభాకరు 100 మంది స్టూడెంట్స్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు ఈ కుర్రాళ్ళ సంగతి తెలుసుకుని. ఇంతవరకు పోరాటానికి ఒక కారణం ఉంది, ఇప్పుడు అది లేదు. సాయి, పోరాటం సాగించాలని తీర్మానించింది పార్టీ. పోరాటం నిలిపేయాలనుకుంటే అది పార్టీ తీర్మానించాలి. మనం వాదించుకోవడం వల్ల ఏం లాభం లేదు. రావణ కాష్టంలో ఈ పోరాటాన్ని ఇంకా సాగించడం నాకు ఇష్టం లేదు. స్వార్థంతో మీరు చేసే రాజకీయ యాగానికి విద్యార్థుల్ని సమిధల్ని చేయాలనుకుంటే అది తప్పు. మీరు చేసే తప్పు ఏమిటో మీ మొహం చూసి చెప్పడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు, అందుకే అలా చేస్తున్నారు. సరే, ఒప్పుకున్నా. కానీ తప్పు గురించి ఆలోచించకుండా జీవి మనసు గురించి బాగా ఆలోచించు. నిజం చెప్పాలంటే ఎప్పుడూ ఎవరి మీద చూపించని అభిమానం, జాలి బాపిరాజు గారు నీ మీద చూపించారు. నువ్వెన్ని చెప్పినా పోరాటం అంటే నాకు ఇష్టం లేదు. సారీ, పత్రికల వాళ్ళకు అలవాటు ఉంటుంది. 2 మనుషులు దేని గురించైనా మాట్లాడుకోవడం వింటే రాయడానికి ఏమైనా హాట్ న్యూస్ దొరుకుతుందేమోనని జర్నలిస్టులు ఆశపడుతుంటారు. ఏమిటండి, ఆ పోరాటం సాగించడం గురించి చిన్న నాయకుడికి పెద్ద నాయకుడికి మధ్య స్పర్ధలు ఏమైనా వచ్చాయా? అదేం లేదు. విద్యార్థుల పోరాటం ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాం. ఈ కండిషన్లో నువ్వు పోరాటానికి వెళ్తావా? వాడు వెళ్ళకూడదనే నేను చెప్తున్నా. దాట్స్ గుడ్. నీ స్నేహితులందరూ ఎక్కడా? బయట ఉన్నారు. నేను బయలుదేరతాను. పోలీసు వాళ్ళతో జరిగిన ఘర్షణలో కొంతమంది రిపోర్టర్లు కూడా దెబ్బలు తగిలాయి. వాళ్ళని చూసి రావాలి. వస్తాను. ఓకే. సాయి, నువ్వు ధైర్యంగా జీవిని ఎదిరించవచ్చు. నాకు ఆ ధైర్యం లేదు. నేను చాలా రుణపడి ఉన్నాను. నువ్వు వెళ్ళాలంటే ఆ పోరాటానికి నేను వెళ్ళక తప్పదు. నువ్వు జీబీని కలుసుకోవాలి, ఒప్పుకోవాలి నా కోసం. ప్లీజ్. వాడు వస్తున్నాడు.
నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలుసు సాయి కృష్ణ. నీతో కొంచెం మాట్లాడాలిరా. ఓయ్. ఏ కారణం వల్ల మీరు అనుకున్న ఈ పోరాటం ఆగిపోకూడదు. మీకు విలువ ఉండదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సాగించే ఈ మాస్ మూమెంట్ నిరుపయోగం అవుతుంది. మీరు ఓడిపోతారు. ఓడిపోవడం ఖాయమే అనుకుంటున్నాను. అయ్యో, మీకెందుకింత నిరాశ? అసలు పార్టీ ప్రెసిడెంట్ గారే సీఎంకి వ్యతిరేకంగా గ్రూప్ తయారు చేస్తున్నాడు. ఆయన దించడానికి ఎవరితో చేతులు కలపడానికైనా రెడీగా ఉన్నాడు. మా ముగ్గురు ఎమ్మెల్యేల సంగతి నేను చూసుకుంటాను. ఆయన ఎదిరించడానికి మీకు ధైర్యం ఉంటే మీకు అండగా నేనుంటాను. లక్ష్మీ పార్వతికి అండగా ఉంటూ ఎలక్షన్లో ఓడిపోగానే రూలింగ్ పార్టీలో చేరిన వాడివి కదయ్యా నువ్వు. కరెక్ట్. నేను అధికారవాదిని. ఆవిడికి ద్రోహం చేసినట్టే ఈయనకి ద్రోహం చేయడానికి రెడీ. ఈ విషయంలో వెన్నుపోటు పడవనని నువ్వు మాటిచ్చావంటే నేను ప్రయత్నం చేసి చూస్తాను. చేసే బుచ్చేయ. మనం ముఖ్యమంత్రిని దెబ్బతీయాలంటే యూరియా స్కాము, హవాలా లాంటి ఒక కారణం దొరకాలి. దాన్ని బ్రహ్మాస్త్రంలో ఆయన మీద ప్రయోగిస్తాం. అది చాలు. వచ్చే నెల అసెంబ్లీ స్టార్ట్ కాకమునిపే మీరు ముఖ్యమంత్రి. అదంత తేలికనుకోకయ్యా. ఒక గవర్నమెంట్ను కూలదోయడానికి ఈ పోరాటం చాలుతుందా? చాలు. దానికి మనం చేయించే ఈ పోరాటం చాలు. నువ్వు జరిగే విషయం చెప్పు. జరుగుతుంది, చూస్తూ ఉండు. రేపు విద్యార్థులు వీధుల్లో పోరాటం సాగిస్తారు. పోలీసులు వాళ్ళ మీద బలప్రయోగం చేస్తే ఆత్మహత్య చేసుకోవాలని విద్యార్థులు నిర్ణయించుకున్నారు. చాలా బాగుంది బాపిరాజు. విద్యార్థుల పోరాటంలో ఎవడైనా ఒకరు చస్తే చాలు, మన ప్లాన్ సక్సెస్ఫుల్. చూడు బుచ్చయ్య, రేపు ఈ రాష్ట్రంలో ప్రళయం వస్తుంది. మానండి మానండి, చేయొద్దు చేయొద్దు, మానండి మానండి, చేయొద్దు చేయొద్దు. స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ పోరాటం, స్టూడెంట్ పోరాటం, స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ పోరాటం, స్టూడెంట్ పోరాటం, స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ యూనియన్. గో బ్యాక్, గో బ్యాక్. స్టూడెంట్స్ ఎటువంటి అల్లర్లు ఆర్భాటాలు చేసినా మీరంతా ఓర్పుగా ఉండాలి. స్టూడెంట్స్ రోడ్డు మీదకి వస్తే వాళ్ళ రోడ్డు మీదకి వస్తే అన్ని ధ్వంసం చేస్తారు. వాటిని ఆపాలి. అలా చేస్తే రెచ్చిపోతారు. వాళ్ళు మనల్ని రాళ్లతో కొట్టినా కొడతారు. అలాంటి అవకాశం లేకుండా మన వాళ్ళంతా చాలా అలర్ట్గా ఉండాలి. వాళ్ళ ప్లానింగ్ ఏదైనా క్లూ దొరికిందా? నో సార్, ఈ విషయంలో నాకు ఒక చిన్న అనుమానం ఉంది. ఇది వాళ్ళు కావాలని చేస్తున్నట్లేదు. రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉండటం వల్లనే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనుకుంటాను. గో బ్యాక్, గో బ్యాక్. ఎదిరిస్తాం, 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 అర్పిస్తాం, 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 అర్పిస్తాం. చెయ్యొద్దు, 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 చెయ్యొద్దు. జిందాబాద్, 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 జిందాబాద్. ఎక్కడ పెడుతున్నారు? వెళ్ళకూడదు. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? లోపలికి వెళ్ళాలి సార్. స్టూడెంట్స్ వాళ్ళని వెళ్ళని. ప్రభా, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావురా? నాకేం పర్వాలేదురా ప్రభా. ఇక్కడ మీరందరూ ఉన్నప్పుడు అక్కడ నేను ఒక్కడిని ఉండగలనట్రా? బయట పూర్తిగా పోలీసులు రౌండప్ చేశారు. 4 గేట్లు వాళ్ళు బ్లాక్ చేశారు. వైలెన్స్ జరిగితే స్టూడెంట్స్ రెచ్చిపోతారు. మనం కంట్రోల్ చేయలేం. ఏ ప్రభా, మీరా ఇక్కడికి ఎందుకు వచ్చావు? బయట గలాటా జరిగినప్పుడు పోలీసులు ఫోటోలు తీయనివ్వరు. నేను మీ స్టూడెంట్స్ తో ఉంటే ఎక్స్క్లూజివ్ ఫోటోగ్రాఫ్స్ తీయొచ్చు. రారా, కమాన్. గో బ్యాక్, గో బ్యాక్. ఎదిరిస్తాం, ఎదిరిస్తాం, అర్పిస్తాం, అర్పిస్తాం. ప్లీజ్ మమ్మల్ని క్రాస్ చేసి మీరు వెళ్ళొద్దు. ఇది ఏ చట్టంలో ఉంది సార్? ఉందో లేదో మీరు గేట్ దాటి రాకూడదు. ఏ వస్తే గొంతు పిసికి చంపేస్తావా? నువ్వు లక్ష చెప్పిన మిమ్మల్ని వెళ్ళని. రండిరా. అనవసరంగా ఎవరు గొడవ చేయొద్దు. వెళ్ళండి. Go back, go back. Go back. Go back, go back. మోసుకెళ్ళు. వద్దు.
వస్తాను సార్. ఎవరిని అడిగి బాడీ ఇక్కడికి తెచ్చావరా? పార్టీ ఆఫీస్కి తేవడానికి ఒప్పుకోలా సాయి మావయ్య. అయ్యో గొడవ అవుతుంది. సాయి కృష్ణ అన్నయ్య వచ్చాడు. ఏడి? అడుగు. Who the bloody hell gave you this stupid idea? కావాలని వాడు చావకపోయినట్లయితే నీ తమ్ముడి ఎత్తి మీద ఆకాశానికి పిడుగుపడిందా? ఎంక్వైరీ డీటెయిల్స్ తెలిస్తే. ఎంక్వైరీ డీటెయిల్స్ అడగడానికి నువ్వెవర్రా? ఐజీపీయా? రే, నీ తమ్ముడి చావుకి కారణం తెలుసుకోవడానికి ముందు పోరాటం పేరుతో ఆ రాస్కెలు వాడి ఫ్రెండ్స్ సిటీలో చేసిన అక్రమాల గురించి తెలుసుకో. యువర్ బ్రదర్ వాజ్ ఎ థర్డ్ రేట్ స్కౌండరల్, ఎ రియల్ పెయిన్ ఇన్ ది హార్ట్ ఫర్ ది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, అండ్ హీ గాట్ ది డెత్ హీ డిజర్వ్డ్. ఎలా చావాలో అలాగే చచ్చాడు. రే, నేషనల్ హైవేలో రోజు కార్ల కింద లారీల కింద పడి బోలెడు బళ్ళారు కుక్కలు వస్తూ ఉంటాయి. దానికి కారకులు ఎవరైనా ఆలోచిస్తుంటారా? నీ తమ్ముడు చచ్చింది అలాగైనా సర్దుకుపోరా. సార్ కొంచెం మానవత్వంతో మాట్లాడండి. మానవత్వం గురించి చెప్పడానికి నువ్వెవర్రా? గెట్ అవుట్ యువర్ రాస్కెల్. ఏం చేస్తాం, రోజుకొక పోరాటం వంతును సాగించి మన రాష్ట్రంలో దిక్కుమాలిన చావు చూస్తున్నారు. టెరిబుల్. గవర్నమెంట్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రిపోర్ట్ రాని ఈ మర్డర్కి ఎవరు మూలకారకులు అనేది తెలుసుకొని యాక్షన్ తీసుకుంటాం. సార్ ఈ స్థితిలో ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. నమస్కారం. రండి రండి. నేను చెప్పింది గుర్తుందిగా? కూర్చోండి. సార్ నేను ఎప్పుడు ఓపెనింగ్? 10వ తేదీ సార్. బిల్డింగ్ బ్రహ్మాండంగా కట్టారని విన్నాను. అంతా తమ అనుగ్రహం. సినిమా తారలు వస్తారా? కవర్ స్టోరీ మీరా మేనన్. జర్నలిస్టులకు ఒక వీక్నెస్ ఉంటుంది. ఒక మనిషి కళ్ళెదుట ఆపదలు పాలవడం చూసినా అతని కాపాడాలనిపించదు, ఫోటోలు తీద్దామనిపిస్తుంది సహజంగా. ఆ రోజు కూడా కరెక్ట్గా అలాగే జరిగింది. బట్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలియలేదు. మరెవ్వరూ తీయని స్నాప్స్ తీయాలనే పట్టుదల వల్ల ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నాను నేను. నిజం చెప్పాలంటే ఓ పిచ్చి ఆవేశం వచ్చింది నాకు. ఇప్పుడు అది జ్ఞాపకం తెచ్చుకున్నా. ఓ, ఇట్ స్టిల్ హాంట్స్ మీ లైక్ ఏ నైట్ మ్యార్. నేను మర్చిపోవాలనుకునే ఓ పీడకల. బట్ అనుమానించడానికి అక్కడ ఏదైనా జరిగినట్టుగా నాకు గుర్తులేదు. కమిషనర్ బిహేవియర్ నన్ను కన్ఫ్యూజ్ చేసింది. ఆయన నిష్కారణంగా నా మీద రెచ్చిపోయాడు. బేసిక్లీ ఆయన జీబీ గారు చెంచా. పైగా మన దేశంలో పొలిటీషియన్స్కి పోలీసులకి మధ్య ఎన్నో రకాల లింకులుంటాయి. ఈ రాష్ట్రంలోనూ ఏంటో పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట. అలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి. మీరు ప్రభాకర్ని కలిశారా? అతను మీకు తెలీదా? సాయికృష్ణకి ఒకప్పుడు బద్ధ శత్రువుగా ఉండేవాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తప్పు నాదే సార్. ఆ పోరాటంలో పాల్గొనంటూ మొండిపట్టు పట్టినా వాడిని ఫోర్స్ చేసింది నేనే. నన్ను నొప్పించకూడదని సాయికృష్ణ ఆఖరికి దానికి ఒప్పుకున్నాడు. సాయికి జీబీకి మధ్యదేనా? నో, బాపిరాజు గారు చాలా అభిమానంగా ఆప్యాయంగా చూసేవారు. ఏదో గొడవ పడ్డారని ఆ రోజు హాస్పిటల్లో మీరు మాట్లాడుకుంటుంటే నేను విన్నట్టుగా గుర్తుంది. చాలు చాలు, ఎలాంటి ప్రశ్నలు అడగద్దు. నువ్వు ఎక్కువ మాట్లాడకు ప్రభా. అదే ఈయన సాయి అన్నయ్య. ఎవరైతే ఏంట్రా, అవసరం లేకుండా ఎవరూ రాకూడదు. నువ్వు త్వరగా రెడీ అవ్వు, నిన్ను డిశ్చార్జ్ చేశారు. ఇంకో 2 రోజులు ఉండమన్నారుగా డాక్టరు. ఈ కండిషన్లో వీడిని డాక్టర్తో నేను మాట్లాడొచ్చాను. వీడు హాస్టల్కి వెళ్తాలే, జీబీ ఇంటికి తీసుకుపోతున్నాం. వేరే చోటుంటే గొడవలే.
అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ కొందరు పత్రికల వాళ్ళు, సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్లు సిఐడిల్లో వస్తారు. అలీ, అరే చచ్చిన వాడు చచ్చాడు, బతికున్న వాళ్ళైనా సుఖంగా ఉండకూడదా? ఏయ్, ఇక్కడ గొడవలొద్దు. నీకు నీ చెప్పే కదరా, సాయి గురించి అనవసరమైన చర్చలు ఏం చెయ్యొద్దని. వచ్చింది సాయి అన్నయ్య సార్. పోలీస్ కమిషనర్తో ఇవాళ మధ్యాహ్నం హరికృష్ణ ఏం చెప్పాడో నీకు తెలుసా? వాళ్ళ తమ్ముడితో విరోధం ఉన్న ఒకే వ్యక్తి ఈ ఊళ్ళోనే ఉన్నాడన్నాడు. అది నువ్వే అన్నాడు. నీకున్న కోపంతో నువ్వే అవకాశం చూసుకుని సాయిని చంపావని వాడిప్పుడు చెప్తున్నాడు. నమ్మలేకపోతున్నావా? వద్దు, నువ్వు నమ్మద్దు. ముగ్గురు సాక్షులు, ఒక క్రిమినల్ లాయర్ ఉంటే ఏ కోర్టులో అయినా ఇది ప్రూవ్ చేయొచ్చు. ముద్దాయిగా నీకు ఉరిశిక్ష వేయించవచ్చు. జాగ్రత్త. దీనికి కారణం ఎవరో నాకు తెలుసు, బట్ తానొక పేరు పొందిన జర్నలిస్ట్ అయిపోయింది. చూద్దాం. మీకు వీరెవరో తెలుసు కదా? తెలుసు. హలో, మీరెవరైనా వచ్చి నన్ను కలుసుకుంటారనుకున్నాను. 1 minute. అందరూ దిగులుతూ ఉండగా మేము వచ్చి సాయి జ్ఞాపకాలు మళ్ళీ తిరగదొడితే. ఎస్, చనిపోయిన వాడిని తలుచుకుని బాధపడడంలో అర్థం లేదు నాకు తెలుసు. బట్ నేను అంత త్వరగా నా తమ్ముడిని మర్చిపోలేడు కదా. కాదు సార్, పోరాటం టైంలో చదవకుండా వదిలేసిన లెసన్స్ ఉన్నాయి, అవన్నీ చదవాలిగా. పైగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అంతేకాదు, మీరప్పుడే బరంపురం వెళ్ళిపోయారని మేము అనుకున్నాం. అవును సార్. నో, హరి మీతో మాట్లాడాలని బర్మింటి బోర్డు సార్లు ఫోన్ చేశాడు. ఒక మాట మిమ్మల్ని అడగాలని నేను ఇక్కడికి వచ్చాను. పోరాట విషయంలో సాయికి జీబీకి గొడవ జరిగిందటగా. అది పెద్ద పెద్ద నాయకులందరూ లీడర్స్తో ఏవో చర్చిస్తూ ఉంటారు. అవన్నీ మా దాకా రావు సార్. సారీ, నెక్స్ట్ వీక్ టోర్నమెంట్ ఉంది. గుర్తుగా ఈ మధ్య ప్రాక్టీస్ చేయలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్. వర్మ, వీళ్ళు ఎందుకో భయపడుతున్నారు. దే వర్ రియల్లీ స్మార్ట్ గైస్, యు నో. ఎస్, వాళ్ళు ఎందుకో నిజం చెప్పలేకపోతున్నారు. ఫోజులు తప్ప ఒక్కడికి కలేజా లేదు. సాయి కృష్ణకి మీరు క్లోజ్ ఫ్రెండ్స్ అనే కదా వాళ్ళ అన్నయ్య మీకోసం వచ్చింది. అయినా మీరందరూ వచ్చా. నువ్వు అలా దెప్పకు సుప్రియ. అతనితో మాట్లాడితే ఒంట్లో ఉన్న ఎముకలన్నీ వెరగొడతామని జీబీ గారికి ఉండాలన్నారు. నీ ఒంట్లో ఎముకలు కూడా ఉన్నాయా? ఏ రమణ, నీకెందుకురా పౌరుషం మగతనం ఉన్నట్టుగా మూతి మీది మీసాలు? ఓ మాట చెప్పనా, పుట్టించినప్పుడే దేవుడు మనల్ని తారుమారుగా పుట్టించాడు. నీకు మీసం లేకుండా నాలా పుట్టించుండాల్సింది, నన్ను నీలా మగాడిగా పుట్టించాల్సింది. చాలా తప్పు చేశాడు ఆ దేవుడు. ఏమిటి గొడవ? మీరు రేపు హరికృష్ణ గారి ఇంటికి వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పుకోవడం మంచిది. లేదంటే మీ స్నేహానికి అది కళంకం అవుతుంది. రైట్. ఎవరైనా సలహాలు ఇచ్చినా సరే ఆయన్ని కలవడానికి క్షమాపణ అడగడానికి నేను రాను. వాళ్ళకి తెలిస్తే నా వీపు విమానం మూత మోగిస్తారు. నా కొడుకులు వచ్చేసారు. నువ్వు జారుకోకు. ఏరా, మమ్మల్ని చూడగానే భయపడి వెళ్ళిపోతున్నారు కదా. నీకేం కావాలి? ఏం కావాలా? నా తరా చెప్తాను. అలీ, వాడు మీకోసం ఎందుకు వచ్చారా? ఏం తెలుసుకోవాలని? సాయి గురించి. సాయి గురించి చేయాలి. చెప్పరా. సాయికి జీబీకి మధ్య గొడవలు జరిగాయని అడిగాడు. తరువాత మాకు తెలియదని చెప్పాం.
గొడవలు లేవని చెప్పొచ్చురా నా కొడక. ఊరికే ఎందుకే కుంటుకుంటావు? ఆలి వదలరా, వదలమంటే వెళ్దామరా. రేయ్, జాగ్రత్త, వదిలిపెట్టారా మిమ్మల్ని కూడా. ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఏమిటో. నువ్వు ఊరికే వాక్కు. హరి సార్, థ్యాంక్ యూ. నువ్వు ఉత్త పిరికడివి రా. సర్ప్రైజింగ్ గా ఉంది కదా. అందరూ అనుకోకుండా వచ్చారే. ప్లీజ్ కమ్. రండి. ఏం లేదు సార్, నిన్న మనం కలిశాక నువ్వు ఊరుకో, నేను చెప్తాను. హరి సార్, నిన్న రాత్రి ఒక విశేషం జరిగింది. వర్మని గోపిని బాగా సన్మానించి బహుమానాలు ఇచ్చారు. శ్రవణ సంగతి చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. వెనకాల ఎక్కడో ఒక చిన్న స్పాట్ పెట్టారు కదూ. 10 రోజుల దాకా నయమవుతుంది అనుకోను. అందాక బాధపడాలి. నిన్న మీరు వచ్చినప్పుడు మేమందరూ అయిష్టంగా మాట్లాడాం. సారీ, జీవీ గుండాలకు భయపడటం వల్లే. తెలుసు, డోంట్ వరీ, ఇట్స్ ఆల్ రైట్. ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. ఓ ఎస్, నేను ఇప్పుడే వస్తాను. బండి వెనక్కి పోనీరా. బాబురాజు, ఒళ్ళు పొగరెక్కిందా నీకు? లుక్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నాకు నీ మీదేం పగలేదు. పగా పంత ఉన్నది ఈయన మీదే. పొలిటికల్ మ్యానిపులేటర్ అయిన ఈ బాపిరాజు మీద. మ్యానిపులేటర్ మాత్రమే కాదు, గూండాలండతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టిస్తున్న నరరూప రాక్షసుడు కదూ. నీకేం కావాలి మిస్టర్ హరి? నాకు కావలసింది నా తమ్ముడి జీవితం. అన్యాయంగా వాణ్ణి చంపించిన నువ్వు మళ్ళీ బతికించగలవా? సారీ, బతికించలేను. చంపడమే అలవాటు ఈ బాపిరాజుకి. రేయ్, నీతో పాటు వచ్చారే ఆ బచ్చాగాళ్ళ అండ చూసుకొని నువ్వు ఇలా రెచ్చిపోతున్నావా? స్టూపిడ్. చిటికి వేస్తే చాలు 100 మంది చిరుతల లాంటి గూండాలు నా ముందుంటారు. తెలుసు, కొంపల కూల్చే ఈ బాపిరాజు బతుకంతా నాకు తెలుసు. నీ గురించి నువ్వే నాకు చెప్పక్కర్లేదు. రేయ్, కుక్కల్లా నీ కాళ్ళ దగ్గర ఉన్న ఈ కిరాయి గుండాలు నిన్నెప్పుడు వజ్రకవచంలా కాపాడతారని నువ్వు అనుకుంటే అది తప్పు. ఏ వెరీ బిగ్ బ్లండర్. ఆ నిజం నీకు చెప్పడానికి ఇప్పుడు నేను ఇక్కడ ఆపాను. ఓబే, నువ్వు నా శ్రేయస్సు కోరి ఇంకా చెప్పదలుచుకుంటే నడి రోడ్లు ఆపి చెప్పక్కర్లేదు. నువ్వు మా ఇంటికి రావచ్చు ధైర్యంగా, ఎవరు ఏం చేయరు. నేరానా? మనిద్దరికీ ఘర్షణ స్టార్ట్ అయింది నడి రోడ్లోనే. అది ఇక్కడే పరిష్కరించాలి. గుడ్ నైట్.
ఇంకా మీ డౌట్ తీరలేదు కదూ? మ్మ్. నేను తీసిన నెగిటివ్స్ మొత్తం మనం చూసాం కదా. అయినా చూసాం, బట్ దట్ ఫీలింగ్ స్టిల్ హాన్స్ మీ. ఇది ఇప్పటికీ 2 సార్లు జరిగింది. ఆలీ మూర్తి మనల్ని ఫాలో చేయడం, మొదట హాస్పిటల్లో, తర్వాత కాలేజీలో. ఎవరి కోసం వాళ్ళు ఫాలో చేస్తున్నారు? జీబీ కోసం. అంటే జీబీ ఏదో మ్యాటర్ బయటికి రాకూడదనుకుంటున్నాడని ప్రూవ్ అయింది కదా. ఏదైనా ఫౌల్ ప్లే జరిగినట్టయితే దానికి మూలకారకులు ఆలీ మూర్తి అయి ఉంటారు. ఐఎమ్ డామ్ షూర్. ఆ రోజు నువ్వు తీసిన ఏదో ఒక ఫోటోలో దానికి ఏదైనా ఆధారం దొరుకుతుందని నా మనసు చెప్తోంది. ఒక రకం 6th సెన్స్ కదా. ఓకే, ఇఫ్ యు ఆర్ సో ష్యూర్, మనం మొత్తం నెగిటివ్స్ అన్ని ఇంకోసారి చూద్దాం. ఆత్మాహుతి చేసుకున్నప్పుడు సాయి చుట్టూ జీవి గారి మనుషులు కొందరు ఉన్నారు అని నిరూపించడానికి ఇది ఉపయోగపడవచ్చు. కానీ వాడు దురుద్దేశంతో అక్కడ ఉన్నారని ప్రూవ్ చేయడానికి పనికిరాదు. ఏ కోర్టు కూడా దీన్ని ఎవిడెన్స్గా తీసుకోదనుకుంటాను హరికృష్ణ. మరెవరి ద్వారా అయినా? ఎస్, అలాంటి ఒక పాసిబిలిటీ ఇప్పుడు మనకు ఉంది. జీబీ గూండాలను రౌండప్ చేసి ఎంక్వైరీ చేయడానికి ఇది మంచి కారణం అవుతుంది. బట్ ఇది ఇన్వెస్టిగేట్ చేయటం నా వల్ల అవ్వదు. కమిషనర్ గురించి తెలుసుగా మీకు. హై లెవెల్ అఫీషియల్స్ అయితేనే మీకు హెల్ప్ చేయగలరు. మీకు నా మీద నమ్మకం ఉంటే నేను ఈ ఫొటోస్ క్రైమ్స్ డిఐజీకి చూపిస్తాను. ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్. వీలైతే కేసు ఇన్వెస్టిగేషన్లో ఆయన మనకి హెల్ప్ చేయొచ్చు. ఓకే, నాకు మీ మీద నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. అసాధ్యరాలే ఆ మీరా మొండిది. బట్ వెళ్ళే రూటే బాగలేదు. దాని దగ్గర ఇలాంటి ఫోటోలు చాలా ఉండొచ్చు, వాటితో పాటు నెగిటివ్స్ కూడా. దాని వాలకం చూస్తుంటే మొత్తం ఫోటోస్ హరికృష్ణకి ఇచ్చి ఉంటుందని మీరు అనుకోవద్దు. అది గుడిలో ఉన్న లింగాన్ని మింగుతుంది. దాని దగ్గర ఫోటోలు ఉంటే నేను ఇప్పుడు అన్నీ మీకు ఇవ్వటం వేస్ట్ అవుతుంది, నాకు సమస్య అవుతుంది. మంచిలో చూసి దాన్ని లేపేయటం బెటర్. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నిస్సంకోచంగా నువ్వు నా దగ్గరికి రావచ్చు. మిగతా నాయకుల్లో నేను కక్కుర్తి పడను. ఐఎమ్ ఆల్వేస్ దేర్. థ్యాంక్ యూ. వస్తాను సార్. ఒక పోలీస్ డాగ్లా పసిగడుతుందా మీరా మీనన్. బట్ పసిగట్టి వెళ్తున్నది ఏ మందు పాత్ర దగ్గరకో దానికి తెలియదు. పాపం. జిమ్మీ, జిమ్మీ, ఎక్కడున్నా? ఇది మా బహుమానంగా స్వీకరించు. Excuse me. Morning. May I come in? 1 second.
కలలో కూడా నేను ఎదురు చూడను ఒక షాక్. దట్స్ క్యూట్. చాలా గట్స్ ఉన్నాయి మీరా నీకు. ఏం కావాలి మీకు? చెప్తాను. ఏఎస్పీ జాన్ వర్గీస్కి ఇచ్చిన ఫొటోస్ నెగిటివ్స్ భద్రంగా నా దగ్గరకు వచ్చినాయి. థ్యాంక్స్. అలాంటి ఫొటోస్ ఏమైనా ఇంకా నీ దగ్గర ఉంటే అవి కొందామని ఉద్దేశంతో వచ్చాను. ఎంత రేటు కావాలో నువ్వే చెప్పు. వద్దు, గెట్ అవుట్ అని చెప్పాలనుకుంటున్నావు తెలుసు. ప్రబంధ కావ్యాల్లో చదివాను. బంగారు కాంతులీనే శరీరం, జగన్మోహన సౌందర్యము కలిగిన సుందరీమణుల గురించి. మనోహరమైన ఈ శరీరం గూండాల సామూహిక అత్యాచారానికి బలై ప్లాట్ఫారం మీద శవంగా నాకు కనిపించకూడదనుకుంటున్నా. నేను మళ్ళీ వచ్చేటప్పుడు నీ శవానికి దండ వేయటానికి రాకూడదు. నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. చెయ్యక తప్పదు. దిస్ ఈజ్ మై లాస్ట్ వార్నింగ్. ఢిల్లీలో జరిగిన అఖిల భారత దళిత వర్గాల వ్యవసాయదారుల సమ్మేళనంలో మంత్రి ఈ విషయం తెలియపరిచారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ టి అంజయ్య అవార్డుకి ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీ జి బాపిరాజు గారు ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయిన టి అంజయ్య గారి జ్ఞాపకార్థం అంజయ్య మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ అవార్డు పేద ప్రజల సంక్షేమానికి సేవలు చేసిన వారిని గౌరవించడానికి నిర్దేశించబడింది. 50,000 రూపాయలు ప్రశంసాపత్రము ఇచ్చే ఈ అవార్డుని హైదరాబాద్ లో జరిగే ఓ సభలో ప్రజాబంధు శ్రీ గోవిందరావు గారు అందజేస్తారు. తనకి లభించిన ఈ 50,000 రూపాయలు సాయికృష్ణ మెమోరియల్ స్కాలర్షిప్ ఏర్పాటు చేయడానికి వినియోగిస్తామని శ్రీ బాపిరాజు ఓ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రొఫెషనల్ కాలేజీలను ప్రైవేటు పరం ఏముంది, సొంత గూండాలతో ఆ కుర్రాన్ని చంపించి మళ్ళీ వాడి పేరుతోనే ఒక స్కాలర్షిప్. ఏం పాలిటిక్స్ అండి. మాలాంటి వాళ్ళు బాగుపడాలంటే మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. పట్ట పగలు కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఎదుట నేను వాడిని తగలబెట్టించాను. అయినా నా కొడుకు నన్నేం చెయ్యలేకపోయారు. ఇప్పుడు నా మీద హత్యానేరం మోపి సాక్ష్యాధారాలు సంపాదించడానికి ట్రై చేస్తున్నాడు ఒక గాండుగాడు. వాడే హరికృష్ణ. వాణ్ణి వదిలేయకూడదు. ఓ మంచి రోజు చూసి దేవుడికి కూడా తెలియకుండా వాణ్ణి లేపేస్తా. ఇక మనం హాయిగా ఉండొచ్చు. మీ తమ్ముడు సాయి చావుకి నన్ను కారకుని చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారని జీబీ చెప్తే ఈ లోకం మీద, ఈ లోకంలో ఉన్న మనుషుల మీద అసహ్యం వేసింది. కక్షలతో అందరినీ చంపిస్తూ ఇలా అక్రమాలు చేస్తూ జీబీ పట్టుబడకుండా ఉండగలడంటావా ప్రభా? ఉండలేడు. వాళ్ళు శిక్ష అనుభవించాలి. పాపం సాయికృష్ణ జీవితాన్ని బలివ్వటానికి నన్ను పావుగా ఉపయోగించుకున్నాడు. ఐఎమ్ సారీ సార్. బాపిరాజు మీద మీరు పగ సాధించాలనుకుంటే మీతో పాటు నేను ఉంటాను. నన్ను నమ్మండి సార్. పార్టీ ఆఫీసులో ఎంగిలి మెతుకులు తింటూ తిరుగుతున్న వాణ్ణి చదువు చెప్పించి ప్రేమగా చూశాను, ప్రయోజకుణ్ణి చేశాను. పార్టీకి అవసరమైన వ్యక్తిగా తయారు చేశాను. మీకున్న అభిమానం కూడా వాడికి లేకపోయింది. విశ్వాసఘాతకుడు. పెంచిన చేతులతోనే ప్రాణం తీస్తాడు ఈ బాపిరాజుని వాడికి తెలియాలి. ఇవాళే. చేయండి సార్. ఓకే, మంచి సెలక్షన్ కదా. మనం అనుకున్న దానికంటే మంచిదే దొరికింది. మనకు చెడ్డ పేరు రాకుండా ఉంటే అంతే చాలు. వాడు శ్రీధర్ కదా? అవును. వాడు నన్ను ఎందుకు తోసాడు? ఏవురా, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. వద్దు ప్రభా, వద్దురా. రే రే వద్దురా.
లుక్ స్ట్రైట్. డ్రైవ్. ఎక్కడ్రా? లేదు సార్, వాళ్ళ గురించి నాకేమీ తెలియదు సార్. మర్యాదగా నువ్వు నిజం చెప్పలేదో నీ ప్రాణాలు తీస్తాను. చెప్పు. చెప్తాను సార్. వాళ్ళు సముద్రం దగ్గర ఉన్నారు సార్. వాట్ ది బ్లడీ హెల్ ఇస్ దిస్? ఏమిటిది? సార్, ప్రభాకర్ని చంపింది ఎవరో వీడికి తెలుసు. అన్నిటికీ వీడే సాక్ష్యం. ఓ, సాక్ష్యం తీసుకొచ్చావా? ప్రభాకర్ని చంపిన హంతకుడు పోలీసులకి సరెండర్ అయ్యాడు. వాడు నేరాన్ని కూడా ఒప్పుకున్నాడు. పాత కక్షలని చెప్పాడు. హీ ఇస్ ఇన్ రిమాండ్ నౌ. సార్, నిజమేమిటో మీకు తెలీదు. వీడి చేత నిజం నేను చెప్పిస్తాను. నిజం చెప్పించడానికి నువ్వెవర్రా? సిబిఐయా లేక ఇంటర్పోలా? మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మేము ఈ కాకి యూనిఫారం వేసుకోవడం దానికి గొరగడానికా? నువ్వు పోరా. సార్, నేను చెప్పి నువ్వేం చెప్పద్దు. ఈ తండ్రి ఎవరు తెలియని వాడిని బయటికి తోసేయట్రా. చంపేస్తాను. వదిలిపెట్టండి. తండ్రి ఎవరో తెలియని వాడు, తన తల్లి ఎవరి దగ్గర పడుకుని కన్నదో తెలియని వాళ్ళు ఇతరులను చూసి తండ్రి ఎవరో తెలియని వాళ్ళు అంటారు కదూ. నాకు గుర్తున్నాయి. పూర్వం నేను ఇక్కడికి వచ్చి నిన్ను కలుసుకున్నప్పుడు నువ్వు చెప్పిన సుభాషితాలు నా తమ్ముని గురించి. ఎస్, హీ వాస్ a third-rate mobster, a real pain in the heart of the entire police department, and he got the death he deserved. వాడికి తగిన చావే వాడికి వచ్చింది. వాట్ డు యూ డిజర్వ్? లారీల కింద పడి చచ్చే కుక్కలు చచ్చినట్టు కూడా నువ్వు చావకూడదురా. You are a bloody pain in the ass for the entire society. నువ్వు అడిగావుగా, కాకి యూనిఫామ్ వేసుకున్నది గొరగడానికి కానీ కాదురా, గొరగడానికి కాదు. ఆ వృత్తిలో గౌరవంగా జీవించే వాళ్ళు ఎందరో ఉన్నారు. పరపతి పలుకుబడి ఉన్న నాయకులకు పక్కలేయడానికి అలవాటు పడ్డని ఈ చేతులు సెల్యూట్ చేయడానికే పనికొస్తాయి. ఆత్మాభిమానం లేని నువ్వు, అడ్డమైన గడ్డి తినే నువ్వు, నిజాయితీ ఉన్న వాళ్ళని ఏం చేయలేవురా. నిజానికి నువ్వు మగాడివే కాదురా. నువ్వు ఒక తండ్రికి పుట్టినవాడివే అయితే నన్ను పట్టుకుని లాకప్లో వేయి, కోర్టులో హాజరు చేయి. ముద్దాయిలా బోన్లో నుంచి కోర్టులో ధైర్యంగా చెప్తాను, కాపలా ఉన్న ఈ పోలీసుల సమక్షంలో నిన్ను బండబూతులు తిట్టి కొట్టానని. ఆ వార్త రేపు పత్రికల్లో హాట్ న్యూస్ గా వస్తుంది. నీ వాజమతనం చదువుకుని నవ్వుకునే ఈ రాష్ట్ర ప్రజల ముందు నువ్వు మీసం తిప్పుకుంటూ రొమ్ము విరుచుకుంటూ తిరిగే ధైర్యం ఉందా నీకు? ఉంటే వెయ్యరా, సంఖ్యలు వెయ్యి.
ఇవాళ నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి. చెక్ పోస్ట్లో ఏం చేయాలో తెలుసుగా? తెలుసు. నువ్వు బొంబాయి చేరుకున్న వెంటనే ఫోన్ చేయాలి. చెప్పరా, ఎందుకు నా తమ్ముడిని చంపారు? ఎవరి కోసం చంపారు? చెప్పరా. చెప్తాను నేను చెప్తాను. నువ్వు అనుకున్నట్టుగా విద్యార్థులకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని రోడ్డు మీదకి వస్తే వాళ్ళని ఆపడానికో అడ్డగించడానికో ఏ పోలీసు వాడికి ధైర్యం ఉండదు. చూస్తావుగా. నీకు భయంగా ఉందా? గుడ్. రేపు ఏం చేయాలి, ఎలా చేయాలనేది నువ్వు ప్రభాకర్తో సంప్రదిస్తే చాలు, నాతో చెప్పక్కర్లేదు. మూర్తి, సాయిని హాస్టల్లో డ్రాప్ చేసిరా. నువ్వు రేపు ఏం చేయాలో తెలుసా? చెప్పండి. రా, చెప్తాను.
పొగరు తగ్గిందా ఇంకా ఉందా? ఎంతటితో నిన్ను వదిలిపెట్టను. నేను మళ్ళీ వస్తాను. ఎవరు? మీరా? కూర్చో. సార్ మేము వచ్చింది. తెలుసు, స్టేషన్కి వెళ్ళొస్తున్నావు కదా? అవును, హరికృష్ణకి జామీన్ ఇచ్చి విడిపించడానికే మేము వచ్చాం. అది తెలుసు, బట్ సారీ, ఏ కారణం వల్ల కూడా బెయిల్ ఇవ్వకూడదని కమిషనర్ గారు స్ట్రిక్ట్ ఆర్డర్. సార్ బెయిల్ ఇవ్వద్దనడానికి హరికృష్ణ ఏమైనా టెర్రరిస్టా? టెర్రరిస్టా కాదన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. రేపు ఉదయం అతని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, అక్కడ జామీన్ తీసుకో. సి మిస్టర్ జాన్, ఇది అన్యాయం. ఏం నేరం చేశారని హరికృష్ణన్ కస్టడీలోకి తీసుకొని ఇలా బాధపడుతున్నారు? ఒక నిజం చెప్పమంటావా మీరా? ఏ నేరం ఆరోపించాలనేది ఇంతవరకు డిసైడ్ చేయలేదు. వాట్ రూబిష్ ఇస్ దిస్? ఏ నేరం చేయకుండా కస్టడీలోకి తీసుకొని ఇలాంటి బుద్ధి తక్కువ పని ఎందుకు చేస్తున్నారు? ఇది మీ పేపర్ ఆఫీస్ కాదు. నువ్వు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను మీ సర్వెంట్ కాదు. బట్ వన్ థింగ్ ఐఎమ్ ష్యూర్, అతన్ని కోర్టులో హాజరుపరిచే టైంకి అతని మీద ఏదో నేరం ఉంటుంది. రేపు దొంగతనం, చీటింగ్ కేసు, పబ్లిక్ న్యూసెన్స్ ఏదో ఒకటి. అతని మీద మర్డర్ కేసు బనాయించాలనే మా ఉద్దేశం. భయపడద్దు, ఏ కేసు అయినా సరే 10 మంది సాక్షులు ఉంటారు. దట్ ఈస్ గ్యారంటీ. నువ్వేమనుకున్నట్లయితే ఇవిగో, నేను కొంచెం బిజీగా ఉన్నాను, నీకు తెలుసుగా. ఈ వేళ జరిగే అవార్డు ఫంక్షన్లో మొత్తం సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ నాది. సీఎం దగ్గర నుంచి విఐపీస్ దాకా ఎంతో మంది వస్తారు. ఫంక్షన్ కవర్ చేయడానికి నువ్వు వస్తావా? నేను వస్తాను, ఖచ్చితంగా. హలో కమిషనర్. హలో సార్. ఏమిటి కొత్త వేషం? నాకు అవార్డు ఇవ్వబోతున్నారుగా. ఏం సార్, ఎందాక వచ్చినా మీ సెక్యూరిటీ ఏర్పాటు? ఎగతాళి చేయకండి సార్. చాలా పట్టుదలతో ఉన్నాడు ఆ రాస్కల్. ఏదైనా అనుకోకుండా జరిగితే మేం జవాబు చెప్పాలి. ఏం జరుగుతుందండి? మీరు భయపడడం చూస్తే ఇప్పుడు నాకు కూడా భయం వేస్తోంది. ఇక భయపడాల్సింది ఏం లేదు. బందోబస్తు పకడ్బందీగా చేశాం. హరికృష్ణని కంట్రోల్ చేయడానికి స్టేషన్లో ఉన్న ఫోర్స్ చాలదేమో అనుకుంటున్నాను. పోలీసు వాళ్ళకి అన్ని డౌట్లే. నో సార్, ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషన్ అనుకోవడం బెటర్. వాడిని లాకప్లోంచి క్రైమ్ బ్రాంచ్ ఇంట్రాగేషన్ క్యాంప్కు మార్చడానికి ఏర్పాట్లు చేశాం. అక్కడైతే మనం వాడిని ఏం చేయడానికైనా వీలుంటుంది. కరెక్ట్. వాడిని ఈ పాటికి అక్కడికి చేర్చే ఉంటారు. మీరు ఎర్లీగా పోయినా ఏం ప్రయోజనం లేదు. సీఎం గారు రావడానికి 2 hours లేట్ అవుతుందట. వరంగల్ నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నారని నాకు మెసేజ్ వచ్చింది. దారిలో పనులుంటాయి కదా, దానాలు అవి ఇవి అంటూ. సార్, కావాలంటే మీకు పోలీస్ ఎస్కార్ట్ ఇస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్సల్ట్. మీరు వెళ్ళి సీఎం సెక్యూరిటీ అరేంజ్మెంట్ చూడండి. డోంట్ వరీ. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ సార్.
ఎంత చెయ్యను నన్ను చంపేసిన తర్వాత మీకు అట్టే ఉంటున్నా హరికృష్ణ మిమ్మల్ని రక్షిస్తాడేనా వాడి జన్మలో బయటికి రాడు పోయొద్దు ఓడియండి నా కట్లు ఓడియండి నా కట్లు ఓడిస్తే మిమ్మల్ని క్షమిస్తాను పోయొద్దు పోయొద్దు నన్ను చంపడం వల్ల మీకు ఏమిటో లాభం నా మాట వినండి హరికృష్ణ నా కట్లు ఓడియండి నా కట్లు ఓడియండి నేను మాట్లాడద్దు నా మాట కొంచెం విను నో మంటలకి ఆహుతైపోతూ మనిషి చనిపోయే ముందు పడే వేదన ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవాలి. నా తమ్ముడు గిలగిల్లాడి చనిపోయినట్టుగా నువ్వు గిలగిల్లాడాలి. నీ తమ్ముడిని నేనేం చేయలే నేను చంపలా వాణ్ణి తెలుసు నువ్వు వాణ్ణి చంపల. నీకంత దయాదాక్షిణ్యాలు లేవు. ముక్కు పచ్చలారని వాణ్ణి సజీవంగా తగలబెట్టేశావు. అదే విధంగా నిన్ను నడి రోడ్లో తగలబెడదామని అనుకున్నాను, కానీ నాకు వీలు పడలేదు. పర్వాలేదు. మిస్టర్ హరికృష్ణ, అతనేం చేయొద్దు. నా మాట విను. అతన్ని అరెస్ట్ చేస్తాను. నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోమని. చట్టంతో ఆడుకోవడానికి నీకు అధికారం లేదు. నీకుందా? నువ్వు చట్టం మొహం మీద కాంట్రించి ఉమ్మేస్తున్నావు. భాట్కో పనులు చేస్తూ బ్రోకర్లా దాన్ని ఉపయోగించుకుంటున్నావు. అయినప్పటికీ యూనిఫామ్ వేసుకునే పెద్ద ఆఫీసర్లా రెచ్చిపోతున్నావు. యూ సీ దిస్. ఇది అరెస్ట్ వారెంట్. ఇతను అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్కి వచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్లో సాయికృష్ణను చంపించింది బాపిరాజనని రుజువయ్యింది. నో, నాకు మీ మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ చేసినప్పటికీ రేపు తెల్లారక ముందే మీరే వదిలేసి కొత్తల్లులా వీడికి మర్యాదలు చేస్తారు. వీడి దగ్గర లంచం తీసుకుని వీడికి గులాములు అవుతారు. నీ దృష్టిలో అది న్యాయమని నువ్వు సమర్థించుకోవచ్చు. పెళ్లి కాని చెల్లెళ్ల కోసం ఎందరి కాళ్ళైనా పట్టుకోవడానికి, ఎందరి కొంపలైనా కూర్చోడానికి నువ్వు తయారవుతావు. నాకు తెలుసు, ఒక్క నోట్ల కట్ట చూస్తే అని పిల్ల కంటే హీనంగా నువ్వు దిగజారిపోతావు. నీ మాటలతో నన్ను నమ్మించడం నీ వల్ల కాదు. అండ్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు హియర్ యూ. ఓకే, యూ ప్రొసీడ్. నువ్వు ఒకటి గుర్తుంచుకో, ఈ బాపిరాజును చంపితే జైలుకి వెళ్ళేది నువ్వు ఒక్కడవే కాదు. ఏ నేరం చేయని నీ ఫ్రెండ్స్ కూడా నేరస్తులు అవుతారు. నీ తమ్ముడు చంపించిన వాడి మీద పగ తెచ్చుకోవడానికి నీకు అధికారం ఉంది, ఒప్పుకుంటాను. కానీ ఈ అమాయకుల జీవితాలు బలివడానికి నీకు అధికారం ఎక్కడిది? కమాన్ టెల్ మీ. చూడు హరి, వీళ్ళలో ప్రతి ఒక్కరికి యావజ్జీవ కారాగార శిక్ష నేను వేయించగలను. తెలిసి కూడా ఒక హత్యకు ఆసరాగా ఉన్నందుకు ఐ విల్ బి ద ప్రిన్సిపల్ విట్నెస్ అండ్ ఐ విల్ సీ టు ఇట్ దట్ దే గెట్ పనిష్డ్. ఈ అమాయకుల జీవితాలను పాడు చేయటం నీ ఉద్దేశం అయితే యూ మే క్యారీ ఆన్. నాకు అతను కావాలి సజీవంగా. రాజకీయ కక్షల కారణంగా ఎంతో మంది నాయకుల్ని బాంబులు పెట్టి వీడు చంపినట్టుగా ఎన్నో కేసులున్నాయి. అవి ప్రూవ్ చేస్తాను. హరి ప్లీజ్, యూ కెన్ ట్రస్ట్ మీ. హరి, ఈ గూండాగాడిని చంపి నువ్వు గూండాలా మారొద్దు. ఆడపిల్ల రికమెండేషన్తో వచ్చిన నీకు ఉద్యోగం ఇప్పించడం వల్ల నేను వాద్యం అనుకున్నావా?
నన్ను అరెస్ట్ చేయడానికి ఎంక్వైరీ రిపోర్టు ఆధారాలు తీసుకొచ్చావా? మీ తమ్ముడిని చంపించాను, సజీవంగా తగలబెట్టించాను. మీరందరూ నువ్వు నన్నే చేయలేవు, నీ వల్లే కాదురా. నీ చట్టం ఉందే, దానికి సమాధి కట్టే నేను మీ తమ్ముడిని చంపించాను. ఏ చట్టమైనా నేను చేయలేదురా, చేయలేదు. నిన్ను నీ స్నేహితుల్ని చంపేంత వరకు నేను బతికే ఉంటాను.